నమస్తే. ప్రస్తుతం మనము అంబర్పేట బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గత 4-5 రోజుల కిందట ఈ బతుకమ్మ కుంటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఈ బతుకమ్మ కుంటను ప్రారంభోత్సవం చేసిండు. బతుకమ్మ కుంట గతానికి ఇప్పటికి చాలా మార్పులు కనబడతా ఉన్నాయి. సో బతుకమ్మ కుంట లోపల అనేక రకాల ఏర్పాట్లు చేశారు. వాకింగ్ ట్రాక్ కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన గేమ్స్ కావచ్చు, లేకపోతే ఇతర జిమ్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు. ఇక బతుకమ్మ కుంట బతుకునే మార్చేసింది హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అటువంటి బతుకమ్మ కుంట ఓపెన్ అయ్యి ఒక 1 వీక్ కూడా కాలేదు, అప్పుడే కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. బతుకమ్మ కుంట చుట్టూ కొన్ని చెత్త సేకరణకు సంబంధించినటువంటి వాహనాలు నిలుపుతా ఉన్నారు. దీంతో మాకు దుర్వాసన వస్తుందంటూ కాలనీ వాసులు కొంత కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి సిఐ కావచ్చు, ఇతర అధికారులంతా వచ్చారు. ఏదైతే ఈ చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వీటిని ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తరలించేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ చెత్త వాహనాలకు సంబంధించినటువంటి కొంత కంపు మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. రీసెంట్గానే సుందరీకరించినటువంటి ఈ బతుకమ్మ కుంట ఎంతోమంది పిల్లలు ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీనరీని ఎంజాయ్ చేసినటువంటి అవసరం ఉంది. కానీ చెత్త వాహనాల నిలుపుదలతోటి వస్తున్నటువంటి దుర్వాసనతో మేము ఇబ్బంది పడుతున్నామని కొంతమంది స్థానికులు కంప్లైంట్ తోటి కొంత అధికారులు అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన మన విజువల్స్ మీ అందరికీ తెలుసు. దాదాపు 8 కోట్ల రూపాయలతోటి కబ్జా కోరల నుంచి విముక్తి చేసి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఆ రూపురేఖలనే మార్చేసారు. పూర్తి స్థాయి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 6 చెరువుల పునరుద్ధరణ మొదలుపెట్టుకుంటే అందులో మొట్టమొదటి చెరువు ఇది బతుకమ్మ కుంట చెరువు. దీన్ని పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చేసారు. మొత్తం కాంపౌండ్ వాల్ కావచ్చు, లేకపోతే గేట్స్ కావచ్చు, లోపల బయట కావచ్చు, మొత్తం కూడా హై లెవెల్లో దాన్ని 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పునరుద్ధరణ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో బతుకమ్మ కుంటకు సంబంధించిన కాంపౌండ్ వాల్ చుట్టుపక్కల కూడా మనకు దాదాపుగా చెత్త సేకరణకు సంబంధించినటువంటి వాహనాలున్నాయి. బతుకమ్మ కుంటకు ముందు కావచ్చు, పక్కన కావచ్చు, వెనకాల కావచ్చు. ఆల్మోస్ట్ ఈ బతుకమ్మ కుంట సరౌండింగ్లో దాదాపు 200 నుంచి 300 చెత్త సేకరణ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటికీ ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ప్లేస్ను మా కనుక చూపిస్తే మేము అక్కడికి వెళ్తాం, ప్రశాంతంగా వాహనాలను అక్కడ పెట్టుకుంటామంటూ స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ వర్షం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు? వెంకటేష్. సో ఇక్కడ ఒక చర్చ జరుగుతున్నది. స్థానికులు మాకు చాలా చెత్త సేకరణకు సంబంధించిన వాహనాల నుంచి స్మెల్ వస్తున్నది, ఇది సుందరీకరించినప్పటికీ మాత్రం ఇక్కడికి మేము వెళ్ళలేకపోతున్నాం ఈ వాసన వాళ్ళని ఒక కంప్లైంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ఏమన్నారు అధికారులు? వచ్చిరా మీతో ఏమైనా మాట్లాడిరా? మాతో మాట్లాడారు. అయితే ఇక్కడ ముంగడ చెత్త బండ్లు ఉన్నాయంటే ఇక్కడ ఒక 30 నుంచి ఒక 30 బండ్లు కూడా ఉన్నాయి. మాకు ఇబ్బంది ఇక్కడ పెట్టడానికి ఏం లేదు. మేము ఇంతకుముందు కూడా చెప్పేసినాము, మా బస్సులోకి వచ్చి కూడా మాట్లాడితే మేము ఏమని చెప్పినామంటే, సార్ మాకు ఏదైనా సరే ఒక దగ్గర ఖాళీ స్థలం చూపించినాం అనుకో, మాకు రక్షణ ఇచ్చింది అనుకో, మేము బండ్లు ఆడ పెట్టేస్తాం సార్, మొత్తము ఇక్కడ మీకు ఏమి అబ్జెక్షన్ లేకుండా మేము చేస్తాము అని చెప్పేసినాము. వాళ్ళు కూడా ఏమన్నారంటే, అధికారులు కూడా ఏమన్నారంటే, మేము మేమైతే చూపిస్తాము, ఇదైతే కంప్లీట్ అయిపోయింది, ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత మేము చూస్తాము, పండుగ ఉంది కదా దాని తర్వాత మేము చూస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఖాళీ స్థలం ఇక్కడ చూపిమన్నారు. ఖాళీ స్థలం మాకు వచ్చి కెమెరాలు పెట్టింది అనుకో, మా బ్యాటరీలు పోతున్నాయి, అక్కడ నుంచి పోతున్నాయి కాబట్టి మేము ఇక్కడ పెట్టుకున్నాము. పొద్దున్న లేయంగానేమో చెత్తబండికి లేచి మేము వెళ్ళిపోవాలి. చెత్తబండ్లో పోవాలంటే మొత్తం సిటీలో మొత్తం దగ్గర 300 నుంచి 400 బండ్లు ఖాళీ బస్సులే ఉన్నాయి. 400 బండ్లు ఉన్నాయి ఇక్కడ బండ్లు. అయితే మేము పొద్దుగా లేచిపోవాలంటే బ్యాటరీలు పోయింది అనుకో, మాకు ఒక్క రోజు పోకపోయింది అనుకో కంప్లైంట్లు మొత్తం ఇస్తారు. మాకు బయట నుంచి కంప్లైంట్లు వస్తాయి మాకు. అందు గురించి అయితే మేము ఇక్కడ అబ్జెక్షన్ చేయడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు. మాకేముందంటే ఏదైనా సరే ఖాళీ స్థలం మాకు చూపించినాం అనుకో, ఇక్కడ ఒక్క బండి పెట్టినా మాకే అది మాది అది. ఎందుకంటే మేము మా కూర్చోబట్టి మేము మాట్లాడతాము, ఒక్క బండి పెట్టకుండా వీళ్ళకి ఏం అబ్జెక్షన్ లేకుండా ఇక్కడ ఒక్కడు కూడా మేము పెట్టాం. మేము సార్ కూడా ఇంతకుముందు కూడా ఇచ్చినాము, మున్సిపల్ సార్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పేసినాము. ఎవరెవరు వచ్చారు ఇక్కడ స్థానిక అధికారులు? మున్సిపల్ సార్ ఒక ఆయన వచ్చిండు, కమిషనరో ఎవరో తెలియదు, ఆయన వచ్చిండు, మేము మాట్లాడతామని చెప్పిండు. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏమన్నారంటే ఖాళీ స్థలం చూపిస్తాం బాబు అని చెప్పారు. అది మనకి ఇప్పుడు వరకు మాకు అమలు చేయలే. మేము ఇప్పుడు ఈ బండ్లు ఇళ్ళలో పెట్టుకోవాలంటే ఏమైందంటే, బస్తీలో పెడుతుంటే ఏమైందంటే బస్తీ వాళ్ళు మొత్తం కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మేము బస్తీ మొత్తం సిటీ మొత్తం మేము మొత్తం చేసుకొని వచ్చి మా ఇళ్ళ ముంగడ మీరు ఎట్లా పెడతారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ పెట్టాలి? ఖాళీ వచ్చిన దానికి ఒక 2 రోజులు బయట పెడితేనే కనీసం 20 బ్యాటరీలు పోయినాయి. 20 బ్యాటరీలు పోయినాయి. అవి మొత్తం తీసుకోబోతున్నారు, బయట పెడితే తీసుకోబోతున్నారు. మాకు ఈడ అయితే ఏమవుతుందంటే సీసీ కెమెరా ఉంది కాబట్టి మాకు ఈడ పెట్టుకుంటాం. ఈడ సీసీ కెమెరా ఏదైనా పోయిందనుకో, సీసీ కెమెరా ఉంది కాబట్టి అలా పడతారు కాబట్టి ఆ ధైర్యంతో ఈడ పెట్టుకుంటున్నాం. మాకు బయట ఏదైనా ఖాళీ స్థలం చూపిస్తాడు, మేము ఇమ్మీడియట్గా మేము మొత్తం తీసేస్తాం. ఎట్లుంటుంది రొటీన్గా రోజు మీ లైఫ్ ఎట్లుంటుంది? పొద్దుగా ఎన్ని గంటలకు లేస్తారు, ఏం చేస్తారు? 4 గంటలకు లేస్తాము. 4 గంటలు లేచి 5 గంటల లోపల వెళ్ళిపోవాలి. బస్సులో 6 గంటల లోపల పెట్టాలి. ఖాళీ బతుకమ్మ కుంట ఏరియా మొత్తంలో 400 బండ్లు ఉన్నాయి. 400 బండ్లు అంటే దగ్గర మొత్తం సిటీ మొత్తం మా బండ్లే ఉన్నాయి. మొత్తం సిటీ మొత్తం తిరుగుతాయి.
నీకు సిటీ మొత్తం మా బండ్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తం తిరగాలంటే మాకు ఒక్క బండి పోయినా ఇప్పుడు కనీసం 4 బండ్లు పోయినా, ఇంతకుముందుకు 100 బ్యాటరీలు పోయినాయి. మేము పోలీస్ స్టేషన్ కూడా సన్నిహిత పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇచ్చినాం. ఇస్తే ఆయన కూడా దొరికిండు. అయితే మాకేముందంటే పొద్దుగా లేయంగానే చెత్త మొత్తం తీసేస్తాం. ఇక్కడ పెట్టడానికి మాకేం లేదు. మాకు మంచిగా చేసిండ్రు, గవర్నమెంట్ మాకు మంచిగానే చేసింది. ఎందుకంటే మాకు ఇక్కడ గ్రౌండ్ కట్టి ఇంత ముందుకు చెట్లు చెత్తారం అది ఉండే మాకు గలీజ్ ఉండే కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంది, మాకు మంచి సరిపోతుంది. మాకు ఇక్కడ పెట్టాలని మాకు ఏం లేదు, కావాలని ఇన్ని పైసలు పెట్టి మనం ఇంత చేసి మాకు పెట్టాలని ఏం లేదు. మాకు ఏదో షో గురించి ఇక్కడ పెట్టడానికి కాదు. సార్ కూడా అదే మాట చెప్పినాము. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వస్తే కూడా ఆ సార్ కూడా అదే చెప్పినాము. వాళ్ళు ఏమన్నారంటే రేపు పొద్దుగాల మీటింగ్ వస్తాము, రేపు పొద్దుగాల బస్సులో చెప్పేస్తామని చెప్పేసి అన్నారు. దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాం. మాకు వచ్చి ఒకసారి మీటింగ్ చెప్పేసి గాలి స్థలం ఇచ్చినాం అనుకో, ఇమ్మీడియట్గా మేము ఒక్క బండి కూడా ఈ లైన్లో ఒక్క బండి కూడా ఉంచాం. మేము పోకిరీలు ఉంటారు, వాళ్ళు సాయంత్రం అయితే చాలా కొంత ఇబ్బంది పెడతారు ఫ్యామిలీ, ఒక చర్చ కూడా జరిగింది. అటువంటి జరుగుతూ ఉంటాయా లేకపోతే ఇట్లా ప్రచారమేనా? లేదు, అది ప్రచారం, అది ఖాళీ ప్రచారం చేస్తున్నారు. అది అదే ఇలా ఏమని చెప్పిన అంటే ఇంతకుముందు కూడా కెమెరాలు లేవు ఇక్కడ పార్క్ కట్టిరు కానీ మెయిన్ కెమెరాలు లేవు. ఇక్కడ చూసుకోండి మీరు, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక్క కెమెరా లేదు. పాత కెమెరాలు ఉన్నాయి, అవి పనిచేస్తలేవు. అవి ఓన్గా కొత్త కెమెరాలు పెట్టేసేయాలి ఇక్కడ. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి మొత్తము కెమెరాలు పెట్టేయాలి. ఎవరైనా సరే ఆకకాయలు కానీ ఎవరైనా సరే చూసిననుకో కెమెరాలో ఎవరైతే చూసుకుంటే వాళ్ళకి చట్టం ఏది తీసుకుంటే ఆ ప్రకారం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మా బస్సు పేరు, ఎందుకంటే వేరే వాళ్ళు వస్తున్నారు, 9 అవుట్ సైడ్ వాళ్ళు వస్తున్నారు. బతుకమ్మ కొండ పేరు వస్తుంది కానీ అవుట్ సైడ్ వాళ్ళు వచ్చేసి మా పేరు చెప్పేస్తున్నారు. అంతా ఎవరు ఉన్నారంటే కుంటలు ఉన్నారు అని చెప్పేస్తున్నారంట. అది మాది కాదు, మా వాళ్ళు కాదు. మేము ఏదైనా ఉంటే మేము కుల పంచాయతీగా మాట్లాడతాం, కుల పంచాయతీగా చేస్తాము. మాదేందో మా బాధలో మేము పడతాం. మేము అసలు రాదు, మా వాళ్ళు రారు, మా దగ్గరకు సంబంధం లేదు. అది కాకపోతే మాది ఖాళీ కంప్లైంట్ ఇస్తున్నారు అంతే. ఎవరు కుంటోలు అని ఇస్తున్నారు. నేను అందు గురించి అని మేము అది కూడా చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఆ ముంగడ దాకా సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు ఒక్కటి కూడా లేదు. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ లైన్ వరకు, ఆ ఫస్ట్ గేట్ నుంచి ఇక్కడ వరకు ఒక సీసీ కెమెరా లేదు. సీసీ కెమెరాలు పెట్టమని ఏదైనా ప్రాబ్లం ఉంటే సీసీ కెమెరాలు పడతారు కాబట్టి తీసుకొని పోమని, వాళ్ళు ఎవరు చర్య తీసుకుంటే ఆ ఏ చట్టం ఉంటో ఆ ప్రకారంతో తీసుకోమని కంప్లీట్. ఇది మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా చెప్తా ఉన్నారు. చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు నడిపే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకు ఆల్టర్నేటివ్ ఒక లొకేషన్లో ఒక ప్లేస్ చూపించండి, అక్కడ మేము పార్కింగ్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు మా బస్తీ కాలనీ వాసుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు సైతం కొంతమంది అవుట్ సైడ్ ఉన్నటువంటి పోకిరీలు వచ్చి ఇక్కడ వాళ్ళు కొంత ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు మా బస్తీ వాసుల పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి ఈ బతుకమ్మ కుంట చుట్టూ అంటే ఆ కాంపౌండ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు కొన్ని సీసీ కెమెరాలు పెట్టండి. నిజంగానే సీసీ కెమెరాల నిఘా కనుక ఉంటే ఎవరైనా ఆకతాయిలు వచ్చి స్థానికుల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుందంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో చూద్దాం ఒక్కసారి మీరు వాహనాలు కనుక చూస్తే ఇక్కడ నుంచి, సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడనే ఒక 30+ వాహనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెత్త సేకరణకు సంబంధించినటువంటి వాహనాలు. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ చివరి వరకు మొత్తం ఓవరాల్గా ఒక 30 నుంచి 40 వరకు ఉంటాయి. మొత్తం ఈ కాలనీ మొత్తం దాదాపు 300 నుంచి 400 చెత్త సేకరణ వాహనాలు ఉంటాయని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో ఉదయం 5 గంటలకు లేచి మేము GHMC అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీలు తిరుగుతాం, చెత్తను సేకరిస్తాం. సో మేము సేవ చేస్తూ ఉన్నాము, మాకు ఆల్టర్నేట్ ఒక ప్లేస్ని చూపిస్తే ఇక్కడ నుంచి ఇమీడియట్లీ మేము ఖాళీ చేస్తామంటూ మరి చెత్త సేకరణకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి కొంతమంది కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు ఏమంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ సమస్య అయితే కనబడుతుంది. ఒకటి 8 కోట్ల రూపాయలు పెట్టి బతుకమ్మ కుంట చెరువును సుందరీకరించారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఫ్యామిలీతో పిల్లలతో ఈ బతుకమ్మ కుంటకు ఆ సీనరీని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి సందర్భంలో కొంత ఈ దుర్వాసన రావడం వాళ్ళకి ఇబ్బంది కలగడం కూడా కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనదారులకు కూడా ఈ చెత్త సేకరణ చేస్తున్నటువంటి ఈ బస్తీ వాసులకు కూడా ఆల్టర్నేటివ్ లొకేషన్లో వాళ్ళకి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి అవసరం కూడా ఎంతైనా కనబడుతుంది. సో చూద్దాం, అధికారులు మళ్ళీ రేపు వస్తాం, ఖచ్చితంగా సమస్యకు సొల్యూషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కు షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్పుకునేది తెలుస్తుంది. బట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బతుకమ్మ కుంట, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.